హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామండి. అయితే భరద్వాజ గారు కాలం చేయడము, మరి ఇల్లు జప్తు చేస్తున్నారనే విషయం తెలిసి ముగ్గురు పిల్లలు తల్లి కంగారు పడడం, తెలిసిన వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అక్కడ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడడం, సంయుక్త ప్రణయ్ని కలిసి మరి మాకు ఇట్లా చికాకుంది, మరి మీ ఇంటి పెళ్లి చేసుకున్నాక అమ్మ అని అక్కయ్య వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వెళ్దామంట ప్రణయ్ నిరాకరించడం, తర్వాత లేకుంటే మనమిద్దరం పెళ్లి చేసుకొని అమ్మ అక్కయ్య వాళ్ళని మా దగ్గర ఉంచుకొని మరి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు అయినాక వేరే ఉందా అంటే దానికి కూడా ప్రణయ్ ఒప్పుకోకపోవడం, మెల్లమెల్లగా తన నిరాకరణను తను సందిగ్ధంలో పడి పెళ్ళికి నిరాకరిస్తున్నాను అని డైరెక్ట్గా చెప్పకుండా తన బిహేవియర్ ద్వారానే తెలియజేసి పెళ్లి గురించి ఏమైనా ఉంటే విషయం నీకు నేనే ఫోన్ చేస్తానని సంయుక్తకి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ సంయుక్తకి ఏం చేయాలో తోచక ఇప్పుడు ఎట్లా నాన్న ఉన్నప్పుడు డబ్బు విషయం గురించి అంతా బాధపడలేదు, డబ్బే ప్రపంచం అని అనుకునే వాళ్ళని చూస్తే ఏవగింపు కలిగేది, కానీ అదే వాస్తవం అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది, కాబట్టి మేము ఆర్థికంగా వీలైనంత తొందరలో స్థిరపడాలి అనుకుంటూ ఆలోచించుకుంటూ వస్తున్నటువంటి సంయుక్తకి తను తన అక్కలు పుట్టి పెరిగిన ఇల్లు ఎంతో అందంగా, వాళ్ళు అక్కడనే పుట్టి పెరిగి ఆ ఇంట్లోనే పెద్దవాళ్ళు అయినటువంటి మధుర స్మృతులన్నీ జ్ఞాపకం రావడం, ఆ ఇంటిని చూడగానే ఇంటి దగ్గరికి వచ్చేసరికి వెహికల్స్ ఉండడము, సామాన్లన్నీ దాంట్లోకి ఎత్తడం ఇవన్నీ కనిపించింది. తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి ఈ హడావుడి అంటే విమలమ్మత్తయ్య వాళ్ళ ఇంటికి మన ముఖ్యమైన సామాన్లు తీసుకొని వెళ్తున్నాము అక్కడికే అని ఈ సామాన్లు పంపిస్తున్నామని తల్లి చెప్పడం, మరి విమలమ్మనేమో కొడుకుతోటి మేమందరం వెళ్ళడానికి వెహికల్ మాట్లాడు సామాన్లు తీసుకొని ఊరా అంటే అబ్బాయి వసంత్ వెళ్ళిపోవడము, మరి ఆ లిస్ట్ రాయడం సంయుక్త చేయడం ఇదంతా జరిగిపోయింది కదా. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. బాగా తెల్లవారింది, ముఖాన ఏదో వెచ్చగా తగులుతుంటే సంయుక్త కళ్ళు తెరిచింది. సూర్యకిరణాలు ముఖాన వచ్చి పడుతున్నాయి. ఒక్క క్షణం తెరవలేనట్టు కళ్ళు చిట్లించి ముఖం పక్కకు తిప్పుకుంది. చెంప వేడెక్కుతోంది. చుట్టూరా సందడి, మనుష్యులు పెద్ద గొంతులతో అరుస్తున్నారు. ఎక్కడో పైపులో నీళ్లు బకెట్లో నిండిపోయి కింద పడిపోతున్న శబ్దం వినిపిస్తుంది. కూరలమ్మో ఎవరో కీచు గొంతుతో అరుస్తున్నారు. నిద్రాభారంతో కళ్ళు తెరిచిన సంయుక్తకి బాగా మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన కొద్దీ కళ్ళు పెద్దవి క్రమంగా ఆల్చిపల్లా విచ్చుకున్నాయి. చిత్రంగా చూస్తోంది. అంతా విచిత్రంగా ఉంది. చుట్టూ సామాన్లు, పెట్టెల దొంతర్లు. తాను సోఫాలో పడుకుని ఉంది. కిటికీలో నుంచి ఎండ పడుతోంది. కిటికీలో నుంచి బయట ప్రపంచం సందడి వినిపిస్తోంది. లారీ ఒకటి పెద్ద శబ్దంతో వెళ్తోంది. తాను పడుకున్న సోఫా నిండా సామాన్లు ఉన్నాయి. సంయుక్తకి ఒక్క క్షణము ఇది కళా నిజమా అనే విషయం అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్. అప్పుడే స్నానం చేసి తల గబగబా తొడుచుకుంటూ లోపలికి వస్తున్న వసంత్ అన్నాడు. సంయుక్త గభాల్న లేచి కూర్చుంది. విమలమ్మ ఆ గదిలోకి వచ్చింది. కిందకి వంగి మంచం కింద నుంచి ఒక పాత డబ్బా లాగి మూత తీయడానికి చేత్తో కుట్టసాగింది. ఆ మూత రావడం లేదు. వాసు, ఈ పంచదార డబ్బా మూత కాస్త తీయరా అంది. వసంతు తల తుడుచుకోవడం ఆపి వచ్చి డబ్బాని కింద కాళ్ళ మధ్యన పెట్టి 2 దెబ్బలు వేసి లాగాడు. ఆ డబ్బా మూత వచ్చేసింది. సంజు లేచావుటే అమ్మా, మొహం కడుక్కుండ్రా, కాఫీ ఇస్తాను విమలమ్మ అంటూ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి కాఫీ డికాషన్ సువాసన గుమగుమలాడుతోంది. ఇప్పుడే కాఫీ తాగేద్దామా అనిపిస్తోంది. సంయుక్త సోఫాలో నుంచి మెల్లగా కింద కిక్కిరిసి ఉన్న సామాను మధ్యలో కాస్త నేలని వెతికి ఒక పాదం అక్కడ ఆనించింది. రెండో పాదం కొంచెం దూరంగా 3 సామాన్ల అవతల కానీ ఆనించడానికి వీలు లేకపోయింది. అంటే అంత సామాను ఉందన్నట్టు. అమ్మా, నాకు ముందు కాఫీ ఇవ్వు, నేను త్వరగా వెళ్ళాలి. వసంతు గోడ వైపు తిరిగి ప్యాంటు షర్టు వేసుకుంటూ అన్నాడు. ఇక్కడ గ్లాసులో పోసి పెట్టాన్రా అంది విమలమ్మ గారు. సంయుక్తకి ఆ సామాన్లు చూస్తుంటే కంగారుగా అనిపిస్తుంది. సంయుక్త పాదాలు సామానుల మూటలు, బుట్టలు, బ్యాగుల మధ్య నుంచి ఎత్తెత్తి అడుగులు వేస్తూ గోడ మీద ఆసరాగా చెయ్యి ఆనించి ఎదురుగా కనిపిస్తున్న గదిలోకి వెళ్ళింది. అక్కడ పెద్ద మంచం మీద తల్లి, ఆమెకు చెరోపక్క సౌందర్య, సంగీత పడుకుని ఉన్నారు. వాళ్ళు ఒళ్ళు తెలియని గాఢ నిద్రలో ఉన్నారు.
ఆ గది నిండా కూడా పెట్టెలు, బల్లలు, కుర్చీలు, సామాను కిక్కిరిసి ఉన్నాయి. సంయుక్త మంచం అంచున కూర్చుంది. అంటే తల్లి అక్కలు పడుకొని ఉన్న మంచం అంచున సంయుక్త వెళ్ళి కూర్చుంది. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత అందరూ ట్యాక్సీలో విమలత్త ఇల్లు అయిన ఈ ఇంటికి వచ్చారు. సామానంతా చాలా వరకు ముఖ్యమైనవి తీసుకుని వచ్చారు. ఇక్కడికి రాగానే అత్తయ్య అప్పటికప్పుడు అన్నము, వంకాయ కూర, చారు, వడియాలు, నీళ్ల మజ్జిగతో అన్నం పెట్టింది. ఇక్కడే ఈ సోఫా మీద కూర్చొని తిన్నారు. అమ్మ ఏడుస్తుంటే విమలమ్మత్తయ్య దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఏం చేస్తాం భాను, ఒక్కోసారి ఇలాగే ఓడలు బళ్ళవుతుంటాయి, అనుకోనివి ప్రాప్తిస్తుంటాయి. మన చేతుల్లో ఏముంది చెప్పు, ఆ భగవంతుడి మీద భారం వేసి బతకాలి. ఈ ఆడపిల్లల బాధ్యత నీ మీద ఉంది. ఆవిడ ధైర్యం చెబుతూ బలవంతంగా అమ్మకి అన్నం తినిపించింది. సౌందర్య వాళ్ళకి ఈ ఇల్లు పరమ చిరాకుగా ఉన్న విమలమ్మ చేతి వంట అద్భుతంగా ఉండటంతో గబగబా తినేశారు. తల్లి ఏడుస్తూ ఉంది. సంయుక్త అలా సోఫాలో వాలిందో లేదో కంటి నిండా నిద్ర పట్టేసింది. సంయుక్త ఇప్పుడు మంచం మీద కూర్చుని ఇంటిని చూస్తోంది. చాలా చిన్న ఇల్లు, ఒకే ఒకటి కాస్త పెద్ద బెడ్రూమ్ ఉంది. ముందు గది ఓ మాదిరి రూము, కుర్చీలు కేన్ సోఫా వేసి ఉన్నాయి. ఓ మూల టీవీ ఉంది. వంటిల్లు కాస్త పెద్దది, పెరట్లోకి జాగా చాలా ఉంది. బెడ్రూమ్ కిటికీ ఒకటి, ముందు గది కిటికీ ఒకటి వీధి మీదికి ఉండడంతో వీధిలో అరుపుల గోల కాకుండా కార్లు వెళ్ళినప్పుడల్లా దుమ్ము పొగలాగా లేచి వచ్చి ఇంట్లో నిండిపోతుంది. సంయుక్త ఆ దుమ్ము పీల్చగానే దగ్గసాగింది. అంటే డస్ట్ ఎలర్జీ అన్నట్టు అమ్మాయికి. సంయుక్త దగ్గుకి సౌందర్య లేచి కూర్చుంది. సౌందర్య కూడా సంయుక్త లాగానే లేవగానే కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్టు చుట్టూ చూసింది. మమ్మీ మమ్మీ అంటూ నిద్రపోతున్న తల్లిని లేపేసింది. భానుమతి లేచి కూర్చుంది. విమలమ్మ గదిలోకి ఏదో సామాను కోసం వచ్చింది. వాసు ఫైలు ఇక్కడ ఉండాలి అని ఎతికి ఆ సామాన్లో కనిపించలేదురా వాసు, అప్పటికి వెతికి పెడతానులే అంది. నేను వెళ్తున్నానమ్మా, భోజనానికి రాను అని వసంత్ వెళ్ళిపోయాడు. అతను మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కిటికీలో నుంచి సంయుక్తకి కనిపిస్తోంది. అబ్బా ఏమిటి మమ్మీ ఇది, ఈ నరకంలో నుంచి ఎప్పుడు బయటపడతాం మమ్మీ, సౌందర్య తలపట్టుకుంటూ ఏడుపు ముఖంతో అంది. తొందరలోనే భగవంతుడు మనకేదో దారి చూపిస్తాడులే అంది భానుమతి. సౌందర్య బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని ముక్కు కర్చీఫ్తో గట్టిగా అదిమి పట్టి వస్తూ, మై గాడ్ అది బాత్రూంలో లేదు, నరకం, చిచ్చి 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 చిచ్చి, వీళ్ళు మనుషులా పశువులా ఈ ఇంట్లో వాళ్ళు అంది అసహించుకుంటూ. సంయుక్త చప్పున గుమ్మం బయటికి వచ్చి చూసింది. వసంత్ ఇంట్లో లేడు. విమలమ్మత్తయ్య అందరికీ కాఫీ గ్లాసుల్లో పోస్తుంది. ఆవిడకి ఈ మాటలు వినిపించలేదు. అందరూ ముఖాలు కడుక్కొని రాగానే ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది. స్టీల్ గ్లాసుల్లో కాఫీని కంపరంగా చూసినా రుచిగా బాగుంది అని మెచ్చుకుంటూ అందరూ కాఫీ తాగేశారు. భానుమతి మంచం మీద పైకి కూర్చుని గోడకి ఆనుకొని మోకాళ్ళ మీద తలదించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆవిడ ఏడుపు డొక్కలు కదులుతూ హృదయ విదారకంగా ఉంది. సంగీత కూడా తల్లి దగ్గరే కూర్చొని ఉంది. మధ్యలో కళ్ళదోడు తీసి కళ్ళు గట్టిగా తుడుచుకుంటోంది. అయినా ఏడుపు ఆగడం లేదు. మమ్మీ నువ్వేడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు, మమ్మల్ని ఈ భూలోక నరకం నుంచి తప్పించే మార్గం చూడు అంది సౌందర్య. నేనేం చెయ్యను, మీ నాన్న మనందరినీ నట్టేట్లో ముంచి వెళ్ళిపోయాడు. ఇంకా డాడీని అని ప్రయోజనం లేదు. ఆయనని ఆయనకు మనం తిట్టినా వినిపించదు కదా, టైం వేస్ట్. మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కొద్ది నెలలు ఏ గెస్ట్ హౌస్ అయినా మనకి ఉండటానికి ఇవ్వమని అడుగు మమ్మీ. ఎవరిస్తారు? సవ్ అంటే సౌందర్య నిక్ నేమ్ అనమాట. సౌందర్య అనేమో మొత్తం పేరు, ముద్దు పేరేమో సవ్ అనమాట. ఎవరిస్తారు? ఆ ప్రమీలమ్మ గారు ఉందిగా, వాళ్ళది పెద్ద గెస్ట్ హౌస్ ఉందిగా మమ్మీ. మనం ఎన్నిసార్లు అక్కడికి వనభోజనాలకి వెళ్ళలేదు, అది మనకి విశాలంగా బాగానే ఉంటుంది. ఆ ప్రమీలమ్మ గారు ఉందిగా, వాళ్ళది పెద్ద గెస్ట్ హౌస్ ఉందిగా మమ్మీ అని మళ్ళీ అంది. అయ్యో రామా, నేను అప్పుడే అడిగాను కానీ వాళ్ళు ఇస్తారా? సినిమా వాళ్ళకి రోజుకి 1000 రూపాయల అద్దెకి షూటింగ్కి ఇస్తున్నారట, బుక్ అయిపోయిందని అప్పుడే చెప్పేసింది. మనము ఈ ఎలుక కలుగులో ఉండాల్సిందేనా మమ్మీ? సౌందర్య చిరాగ్గా అసహ్యంగా ఆ ఇంటిని చూస్తూ అంది. మీ నాన్న మనల్ని ఈ జైల్లో పడేశాడు. భానుమతి ఏడుపు ఉధృతం అయ్యింది. ఇంకా అమ్మా అలా బాధపడే కంటే ముందు మనం నిలవడానికి జాగా దొరికింది, అది మన అదృష్టమని అనుకోవచ్చుగా అంది సంయుక్త. నీకు ప్రతీదీ అదృష్టమే.
సౌందర్య ఈసడిస్తూ సంజు నువ్వు ఈ నరకంలో ఉండగలిగితే ఉండు, నేను మాత్రం ఉండలేను అని అంది. ఎక్కడికైనా వెళదాం మమ్మీ అంది సంగీత ఏడుపు గొంతుతో. ఎక్కడికి వెళతాం, నాకు దిక్కు తోచడం లేదు అంది భానుమతి ఏడుస్తూ. ఇదిగో అమ్మాయి, ఎవరైనా కాస్త ఈ పెట్టే అటు పడతారుటే నాకు. దీని కింద బియ్యం డబ్బా ఉంది. విమలమ్మ ముందు గదుల నుంచి కేక పెట్టింది. సౌందర్య విసురుగా, ఆ ముసలావిడ ఏమనుకుంటోంది, మనమేమన్నా పనివాళ్ళమా అంది. బరువులు ఎత్తితే చేతులు వాచిపోతాయి అంది సంగీత భయంగా. భానుమతి అసలు ఇదేం పట్టనట్టు చీర కొంగులతో ముఖం దాచుకొని కుమిలి ఏడుస్తుంది. సంయుక్త తాను లేచి వెళ్ళింది. ఏమిటత్తయ్యా అని అడిగింది. అప్పటికే విమలమ్మ పెద్ద సూట్ కేసు తీయడానికి ప్రయత్నిస్తోంది. చేతకాక నడుము నొప్పి పుట్టినట్టు లేచి నిలబడి నడుముని సరిచేసుకుంటోంది. సంయుక్త వచ్చింది. సంయుక్త సూట్ కేసు లాగడానికి చూసింది, కానీ సంయుక్తకు కూడా ఆ సూట్ కేసు రాలేదు. నేను పడతాను ఉండమ్మా అంటూ ఆవిడ సాయం వచ్చింది. ఆవిడంటే ఎవరు? విమలమ్మ. ఇద్దరు ఎలాగైతేనే దింపారు. ఆవిడ బియ్యం గిన్నెలోకి కొలుచుకుంటూ అన్నం మెత్తగా తింటారా బిరుసుగా తింటారా అని అడిగింది. అంటే ఇప్పుడు అన్నం మామూలుగా అందరం అన్నం తింటాం, కానీ కొందరి ఇళ్లలోనేమో బిరుసుగా అంటే మంచిగా ఒక మెతుకు అంటకుండా అన్నట్టు విడివిడిగా పొల్లుగా అంటారుగా, అట్లా తింటారు. కొంతమంది ఏమో మెత్తగా వండుకొని తింటారు అన్నమాట. అంటే మీ ఇంట్లో మీరు మెత్తగా తింటారా అన్నము, లేకపోతే పొల్లుగా తింటారా అని అడుగుతుందన్నమాట. వీళ్ళు తినేది ఆమెకు తెలియదు కదా, కాబట్టి అమ్మాయిని ఆమె అడుగుతుందన్నమాట. నాకు తెలియదు అంది సంయుక్త. మా వాసుకి మెతుకు అంటకూడదు, అంటే పొడిగా ఉండాలన్నమాట. అన్నం సణిగి చంపేస్తాడు, అంటే గులుగుతాడనమాట. కాస్త ఆ బుట్ట కింద షర్టు తీయమ్మా, అది వాడు ఆఫీసుకు వేసుకెళ్ళేవి అంది ఆవిడ. సంయుక్త పళ్ళు బిగించి శరీరంలో ఉన్న శక్తి అంతా కేంద్రీకరించి ఆ బ్యాగ్ని లాగి దాని కింద నుంచి బ్లూ కలర్ షర్టు తీసి విమలమ్మకైతే అందించింది. ఇంతలో వీధిలో కూరలమ్మా అంటూ పెద్దగా అరుపు వినిపించింది. ఓ అమ్మీ ఇలా రా, విమలమ్మ బియ్యం కడుగుతూ బదులు అరిచింది. కూరలమ్మాయి విన్నట్టు లేదు, వెళ్తోంది. సంజు కాస్త కూరలమ్మాయిని పిలువమ్మా విమలమ్మ చెప్పింది. సంయుక్త వీధిలోకి వెళ్ళింది. కూరలమ్మాయిని ఏమని పిలవాలో తెలియడం లేదు. ఆ అమ్మాయి పరిచయం లేదు కదా, కాబట్టి ఏమని పిలవాలో తెలియలేదు. అలాగే నిలబడింది. తర్వాత చప్పట్లు కొట్టింది. కూరలమ్మాయి తిరిగి చూసింది. సంయుక్త రమ్మని సైగ చేసింది. కూరలమ్మాయి వచ్చింది. విమలమ్మ కూరలు ఎక్కువ కొనుస్తుంది. ఏమిటి విమలమ్మ గారు, నా బండంతా కొనేసుకుంటున్నారు, అన్ని కూరలు ఎందుకు కూరలామె అడిగింది. ఇంట్లో బంధువులున్నారమ్మా, నన్ను పిలిచిన అమ్మాయి మీ బంధువులమ్మాయా? అవును, మా అన్న కూతురు సగర్వంగా అంది విమలమ్మ. ఆ అమ్మాయి మూగదా, మాట రాదా, సైగ చేసింది అని అడిగింది. ఇంకా నయం, బంగారం లాంటి పిల్ల, అలా తెలియకుండా అనవచ్చునా, తప్పు కదూ విమలమ్మ కూరలమ్మిని గట్టిగా కసిరింది. వెనుక నుంచి సంయుక్త సంభాషణ వింటుంది. సంయుక్తకి ఈ మాట వినగానే కోపం రాలేదు, పక్కన నవ్వొచ్చింది. సంయుక్తకి జీవితం కొత్తగా అనిపిస్తోంది. ఇక్కడ పాటించాల్సిన మర్యాదలు లేవు, ఎవరి పని వారు చేసుకుంటారు. వంట మనిషి వస్తుందని, పని వాళ్ళు వస్తారని పడిగాపులు పడవలసిన అవసరం లేదు. జీవితానికి మనిషికి ఇక్కడ నేరుగా సంబంధ బాంధవ్యం కనిపిస్తుంది. విమలమ్మ గారు కూరల బుట్ట మోయలేకపోతూ తెస్తుంటే సంయుక్త నేను తెస్తానుండత్తయ్య అంటూ పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. సంజు ఇలారా, మమ్మీ పిలుస్తోంది. సౌందర్య గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచింది. ఏమిటి మమ్మీ? సంయుక్త లోపలికి వచ్చింది. సౌందర్య చురచురా చూస్తోంది. భానుమతి కఠినంగా, పిచ్చి వేషాలు వేయొద్దు, పని వాళ్ళలాగా ప్రతి దాంట్లో చేయి పెట్టద్దు, నువ్వెవరో మర్చిపోకు. అంటే ఎవరు నువ్వెవరని గుర్తు పెట్టుకోవాలి. నువ్వు భరద్వాజ, తర్వాత భానుమతి గారి ఒక మంచి స్టేటస్ ఉన్న వాళ్ళ ఆ దంపతుల అమ్మాయివని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పనిలో పడితే వాళ్ళ పనిలో నువ్వు భాగస్వామ్యం అయ్యి వాళ్ళ కింద చులకన కావద్దు అని తల్లి ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా ఆ విధంగానే మాట్లాడుతుంది. ప్రతి దాంట్లో చేయి పెట్టద్దు, నువ్వెవరో మర్చిపోకు అని హుకుం జారీ చేసింది భానుమతి. సంయుక్త వెంటనే సమాధానం చెప్పబోయి తమాయించుకుంది. ఏడుపుతో వాచిన తల్లి ముఖం చూసి ఆమెను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకుంది సంయుక్త. 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఎక్కడ? విమలమ్మ గారింట్లో. భానుమతికి భర్త పోయిన దుఃఖం కంటే చేతిలో రూపాయి లేని ఘోరమైన పరిస్థితి ఎక్కువగా కుంగదీసింది.
అన్నగారులు చూపిన నిర్లక్ష్యాన్ని ఆమె క్షణం క్షణం తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఒకరోజు పెద్దన్నగారు నారాయణరావు గారు వచ్చి భానుమతిని సంయుక్తని తన దగ్గర, సౌందర్యని సంగీతని తమ్ముడు హరికృష్ణ దగ్గర అట్టే పెడతానని అన్నాడు. ఈ కష్టంలో నన్ను పిల్లల్ని అలా విడదీసి వారాల వాళ్ళలాగా ఇలా అప్పచెప్తావా అంటూ ఆయనని దులిపేసింది భానుమతి వాళ్ళ అన్నయ్య గారిని. అంటే ఇట్లా చెల్లెల్ని చెల్లెలు కూతుర్ని అన్నయ్య దగ్గర, తర్వాత తమ్ముడి దగ్గర ఇద్దరు, అన్న దగ్గర ఇద్దరు, అంటే నలుగురును ఒకే ఫ్యామిలీ బేర్ చేయాలంటే కష్టం కదా ఏ రకంగానైనా. ఆయన మంచి ఉద్దేశంతోనే వచ్చిండు వాళ్ళ అన్నయ్య. చెల్లెలకి కష్టం వచ్చింది కాబట్టి చెల్లెల్ని సేవ్ చేయాలి, అట్లానే మనం కూడా ఇబ్బంది పడద్దు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఈ తల్లి ముగ్గురు కూతుళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి తల్లి ఒక కూతురు ఒకళ్ళ దగ్గర, మిగతా ఇద్దరు కూతుళ్ళు ఇంకో దగ్గర ఉంచుకొని మిమ్మల్ని చూసుకుంటామని సదుద్దేశంతో చెప్పి తీసుకెళ్దామని నారాయణరావు గారు వస్తే ఈమెం తప్పు తీసింది దానికంటే తల్లి కూతుళ్ళను విడదీస్తావా నువ్వు, ఇదేమన్నా పద్ధతేనా అని వచ్చిన ఆయనను దుమ్ము దులిపేసింది ఈ భానుమతి. నారాయణరావు ఎర్రబడిన ముఖంతో, భాను నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను, నలుగురు ఒకచోట ఉంటే ఎన్నో రకాలుగా భారం అవుతుంది, అందులో మీ వదిన సంగతి నీకు తెలుసు అన్నాడు. నాకు అందరి సంగతి తెలుసు, నువ్వు నాకేం బిచ్చమేయవలసిన అవసరం లేదు, మేము ఎవ్వరికీ భారం అవ్వం, మరీ అంత బతకలేకపోతే ఇంత విషం తాగి భూమి భారమే తగ్గిస్తాం, పెళ్ళాం చేతిలో కీలు బొమ్మని నువ్వు ఇంతకంటే ఆదుకుంటావని నేను అనుకోలేదులే, మేము నీ ఇంటికి వచ్చినా నీ భార్య చేతిలో మా పాటలేమిటో నాకు బాగా తెలుసు అంటూ జాడించేసింది అన్నని భానుమతి. భాను రోజులు ఇదివరకులా కాదు, మారాయి, నీ నోరు ఇప్పుడు తగ్గించుకోవాలి. ఏమిటి నీకెంత ధైర్యం ఆ మాట అనడానికి, నీ కూతురు పెళ్ళికి 5 లక్షలు డబ్బిచ్చి బ్యాంకుకి వడ్డీ మేము కట్టాం, ఆ రోజు ఏమన్నావు, భాను చర్మం వలిచి నీకిచ్చిన నీ రుణం తీరదే అన్నావుగా. చివరి మాటలు వెక్కిరిస్తూ ఆయన గొంతు అనుకరిస్తూ అంది భానుమతి. డాడీ బతికుండగా ఒక్కరోజు మనల్ని తీసుకెళ్ళలేదు, నేను చచ్చినా వాళ్ళ ఇంటికి రాను, వాళ్ళ దివ్య అంటే నాకు మంట. ఎవరు మేనమామ బిడ్డ అన్నమాట. ఎవరంటుండ్రు, సౌందర్య. వాళ్ళ ఇంటికి చచ్చినా రాను, వాళ్ళ దివ్య అంటే నాకు మంట, పుస్తకాలు బట్టి ఫస్ట్ క్లాస్లో తెచ్చుకోవడం పెద్ద గొప్ప అనుకుంటుంది అంది సౌందర్య మేనమామ కూతుర్ని. నారాయణరావు తల వాచిపోతున్నట్టుగా బాధగా చూశాడు. వాళ్ళని ఆదుకోవాలని, చేతనైన సాయం చేయాలని అతను మనస్ఫూర్తిగా భార్య తిరస్కారం కూడా లక్ష్య పెట్టకుండా వచ్చాడు. భానుమతి ఏం మారలేదు. సౌందర్యతో 2 నిమిషాలు మాట్లాడితే తనకు వెర్రెక్కిపోతుంది. వచ్చినప్పటి నుంచి ఇద్దరు తన భార్యని పిల్లల్ని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళినట్టయితే 1.25 లక్ష షరతులకు లోబడి వాగ్దానం నిలుపుకోవాలిట. నేను వస్తాను మరి. నారాయణరావు వెళ్ళడానికి లేచాడు. నాకు గంపెడంత మంది ఉన్నారనుకున్నాను, మీరేది అడిగినా ఆయన ప్రాణం తీయించి నాకు కావలసిన పనులు చేయించాను. అప్పుడు మీరంతా నా కొంగు పట్టుకుని తిరిగారు. ఇప్పుడు వంగి వాలి మా ముఖాలు చూడటం లేదు. ఛీ, వెధవ చుట్టాలు అంది భానుమతి. భాను ఆవేశం తగ్గించుకో, 3 ఆడపిల్లలు పెళ్లి లేకున్నారు, కాస్త అందరినీ కలుపుకొని పోవాలి నువ్వు ముందు అన్నాడు నారాయణరావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా పిల్లలకి పెళ్లి చేయలేనని నేనేం భయపడని అవసరం లేదు, నువ్వు భయపడవలసినంత అవసరం అంతకంటే లేదు, నువ్వు నాకే నీతులు చెప్పవలసిన అవసరం లేదు. సరే వస్తాను అన్నాడు నారాయణరావు. అందరూ గోతి దగ్గర నక్కల్లా నేనేం నవ్వుల పాలు అవుతానా అని చూస్తున్నారు. ఒక్కడు నా మంచి కోరేవాడే లేడు. అందరికీ పిల్లల్ని చూస్తే ఏడుపే అంది భానుమతి కసిగా. నారాయణరావు వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగాడు. ఏదో అనబోయాడు, తమాయించుకున్నాడు. ఇక నేనేం చెయ్యలేను అన్నట్టు మౌనంగా చేయి గాలిలోకి తిప్పి వెళ్ళిపోయాడు. ఇక నేనేం చెయ్యలేను అని గాలిలోకి చేయి తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఈయన మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడా, లేక మనం ఈ మురికి కూపంలో ఎలా బతుకుతున్నామో
చూడడానికి వచ్చాడా? సౌందర్య ఈసడిస్తూ అంది. అమ్మా పోనీ మనం మామయ్య చెప్పినట్టు వింటే పోయేదిగా అమ్మా అంది సంయుక్త. మామయ్య చెప్పిన మాట సబబుగానే ఉంది కదా, నలుగురిని తీసుకెళ్ళి ఒక్కరు భరించే కంటే ఇద్దరిద్దరు ఉంటే భారం కాస్త తగ్గుతుంది కదా అమ్మా అంది సంయుక్త. అవును, ఈ కూపంలో నుంచి తప్పించుకున్నట్టయినా ఉండేది అంది సంగీత. ఎందుకు 10 సార్లు అలా అంటారు? మన సామాను వచ్చి అత్తయ్య మీద పడ్డాం, ఇంట్లో కాలు కదపడానికి జాగా లేకుండా ఆక్రమించుకున్నాం. అత్తయ్య మనల్ని దయతలిచినందుక అలా అంటున్నారు, అత్తయ్యని చిన్నచూపు చూస్తున్నారు. సంయుక్త మాట పూర్తి కాలేదు. సౌందర్య చేయి చాచి సంయుక్త చెంపని చెల్లు మనిపించింది. అంటే పెద్దమ్మాయి మూడో అమ్మాయిని కొట్టింది. నోర్ముయ్, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఆ ముసలావిడితో దూరి మమ్మల్ని పరాయి వాళ్ళలాగా చేసి మాట్లాడుతున్నావు అరుస్తోంది సౌందర్య. సంయుక్త సౌందర్యని తిరిగి కొట్టడానికి చేయి ఎత్తింది. భానుమతి వచ్చి ఆ చేయి పట్టుకుని విరిచేస్తున్నట్టుగా కిందికి దించింది. మీకు బుద్ధుందా? అసలే నేను మతిపోయి ఏడుస్తుంటే మీ గొడవ ఏమిటి? నోరు మూసుకోండి. నేను బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్ కార్యాలయానికి రాశాను, మనం ఈ ఊళ్ళో బతకలేం, కాచాయన దగ్గరికి వెళ్ళిపోదాం, అంతవరకు నోరెత్తకండి. సంజు, నేను చూస్తున్నాను, ఈ మధ్య నీకు బాగా నోరు పెరిగింది, ఒళ్ళు దగ్గర ఉంచుకో, జాగ్రత్త. అట్లా ఆవిడతో కలిసి పనిచేయవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వేమైనా ఇంట్లో పనిదనివనుకున్నావా? ఏనాడైనా ఆ పనులు మనకి అలవాటున్నాయా? ఇదిగో మీ ముగ్గురికి చెబుతున్నాను, మీ నాన్న మన బతుకులని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. మనం ఏదైనా మార్గం చూసుకునే వరకు మీరు ఓపిక పట్టాలి, లేదంటే ఇంత విషం తెచ్చిస్తాను. మింగి మీ నాయనలా మీరు కూడా చావండి. నా మాట అయినా వినాలి, లేకపోతే చావనైనా చావాలి. మీరు నా మీద మిమ్మల్ని పారేసి ఆయనదోవా ఆయన చూసుకున్నాడు. చేతిలో రూపాయి కూడా లేదు, ఉండటానికి ఇల్లు లేదు. మీ ముగ్గురితో నేను నడి రోడ్డు మీద ఉన్నాను. నన్ను విసిగించకండి, కోపం తెప్పించకండి. నాకు ఇప్పుడు ఎవరి మీద ప్రేమ లేదు, జాలి అంతకంటే లేదు అంది భానుమతి. ముగ్గురు ఆడపిల్లలు ఈ మాట వినగానే ఖిన్నులైపోయారు. మాట రానట్టు మూగ బొమ్మలుగా మారారు. ఇంతలో వీధి తలుపు చప్పుడయింది. గదిలో ఉన్న ఎవ్వరూ కదలలేదు. ఎవరికి వారే తమ పని కాదన్నట్టు ఊరుకున్నారు. సంజూ, అమ్మా సంజూ, విమలమ్మ పిలుస్తోంది. సంయుక్త తేరుకున్న దానిలా చూసింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా విమలమ్మ 3 పెద్ద డబ్బాలు బ్యాలెన్స్ చెయ్యలేక ఎలాగో పట్టుకొని నిలబడింది. కింద ఇంకో డబ్బా పెట్టి ఉంది. అంటే మొత్తం 4 డబ్బాలు. ఏమ్మా, మర దగ్గర నన్ను వదిలి మళ్ళీ వస్తా అత్తయ్య అన్నావుగా, మర్చిపోయావా? ఆవిడ డబ్బాలు తెస్తుంటే సంయుక్త కింద పెట్టిన పెద్ద డబ్బా మోయలేక మోస్తూ పొట్ట కానించుకొని ఆవిడ వెనక తీసుకొని వెళ్ళి వంటింట్లో పెట్టింది. మర అంటే పిండి ఆడించే మర ఉంటుంది కదా, అదన్నమాట. పిండి పట్టించే దగ్గరికి మళ్ళీ నువ్వు వస్తా అన్నావు, మర్చిపోయినావా అమ్మ, రాలేదా అని ఆమె పెద్ద మనిషి 4 డబ్బాలు మోయలేక తీసుకొని వచ్చి ఈ సంయుక్తతో అంటుందన్నమాట. వయసులో ఉన్న తానే ఆ బరువు మోయలేక 4 అడుగులు వేసేసరికి ఆయాసపడింది. ఈ పెద్దామె వీధి చివర ఉన్న మర నుంచి ఎలా తెచ్చిందో ఇన్ని డబ్బాలు. ఆమె ఆయాసంతో ఊపిరి అందనట్టు పీలుస్తోంది. ఒంటి నిండా చెమట కారుతోంది. వంటింట్లో కింద చతికిలబడి కొంగును విసురుకుంటూ కాసిని మంచినీళ్ళివ్వు తల్లి అంది విమలమ్మ. సంయుక్త వెంటనే వెళ్ళి కుండలో ఉన్న నీళ్లు గ్లాస్తో ముంచి తెచ్చి ఇచ్చింది. ఆవిడ తాగుతుంటే ఆవిడ చెయ్యి వణుకుతోంది. గబగబా తాగబోతుంది. సంయుక్త ఆవిడ దగ్గర మోకాలి మీద కూర్చుంది. ఆవిడ చెయ్యి మీద చెయ్యి ఆనించి క్షమాపణగా చూస్తూ, సారీ అత్తయ్య, మామయ్య వచ్చాడు, ఈ గొడవలో మర దగ్గరికి మళ్ళీ వస్తానన్న మాట నేను మర్చిపోయాను, నన్ను క్షమించత్తయ్య అంది. విమలమ్మ గ్లాస్ కింద పెట్టి సంయుక్త తల మీద చెయ్యి వేసింది. పిచ్చి పిల్ల, ఈ కాస్త దానికే అంత పెద్ద మాట అంటావేంటి? ఏదో వస్తానని అన్నావు కదా అని అడిగాను అంతే. లేదత్తయ్య, నేను వస్తాననే అన్నాను, కానీ ఇంత బరువు ఎలా తీసుకెళ్ళావు? మేము నిన్ను చాలా శ్రమ పెడుతున్నాం అత్తయ్య అంది సంయుక్త. ఆ క్షణంలో సంయుక్త ఆవిడని దగ్గరికి తీసుకుందో, లేక సంయుక్త తానే ఆవిడ గుండెలకి దగ్గరగా జరిగిందో, సంయుక్త తల ఆమె గుండెలో ఒదిగిపోయింది. నువ్వు ఒట్టి పిచ్చి పిల్లవి,
శ్రమ ఏమిటే అమ్మా, మీరు నాకు పరాయి వాళ్ళ? నేను నీకు చెప్పానుగా, వాసుకి చదువుకునేటప్పుడు పరీక్ష ఫీజు మీ నాన్న కట్టాడని. తర్వాత నాకు డబ్బు సమకూరడంతో తీసుకెళ్ళి ఇస్తే కూడా మీ నాన్న తీసుకోలేదు. ఆ రోజు ఫీజు కట్టకపోతే వాసు పాస్ అయ్యేవాడా అమ్మా? పాస్ అయ్యేవాడు కాదు కదా. వాడికింత మంచి ఉద్యోగం కూడా వచ్చేది కాదు. ఒకళ్ళకి ఒకళ్ళు కష్టకాలంలో ఆదుకోకపోతే ఎలా అంది ఆమె. సంయుక్తకి ఆవిడ మాటలు చాలా హాయిగా ఉన్నాయి. ఆవిడ గొంతులో లీలగా తండ్రి కంఠం పోలిక. ఆ మాటలు విరిచే తీరు అచ్చు అలాగే ఉంది. గుమ్మంలో అలికిడైంది. సంయుక్త తలెత్తి భయంగా చూసింది. తల్లి అది చూస్తే ఎంత తిట్టేస్తుందో అని. కానీ గుమ్మంలో ఎదురుగా వసంత్ కనిపించాడు. తల్లి గుండెల మీద చిన్న పిల్లల తలదాచుకుని ఉన్న సంయుక్త తలని మురుతున్న తల్లిని అతను అర్థం కానట్టు మార్చి చూస్తున్నాడు. సంయుక్త కళ్ళు తుడుచుకుంటూ వెంటనే లేచింది. అబ్బాయి వచ్చాడు, అన్నానికి పెట్టాలి. ఆవిడ లేవబోయింది. కానీ నడుము కదలనివ్వడం లేదు. నొప్పిని భరిస్తూ ఆగిపోయింది. నేను పెట్టుకుంటానమ్మా అన్నాడు వసంత్. నేను పెడతానత్తయ్య. సంయుక్త చనువు తీసుకుని వెళ్ళి పీట వాల్చింది. కంచంలో వడ్డించడానికి మూతలు తీసింది. పొద్దుట తామంతా చిక్కుడుకాయ కూర బ్రహ్మాండంగా ఉందని నాకు కావాలి అని అడిగి వేయించుకొని అంతా తిన్నారు. ఇప్పుడు వసంతకి అది అడుగున ఎక్కడో కాస్తా ఉంది. అత్తయ్య కూర అంది సంయుక్త. అయిపోయిందిలే, ఆ పక్క గాజు గిన్నెలో ఆవకాయ ఉంది, వెయ్యి అంది ఆవిడ. సంయుక్త వడ్డించి ప్లేట్ తెస్తుంటే నేను పెట్టుకుంటాను అన్నాడు వసంత్ మొహమాటంగా. సంయుక్త యువతలకి వచ్చేసింది. గదిలో నుంచి తల్లి సౌందర్య ఏదో ఘర్షణ పడుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. సంయుక్త పెరట్లోకి వచ్చింది. పెరటి వైపు పెద్ద కొండ ఉంది. తమ సామాను వచ్చిన తర్వాత వసంతు ఆ కొండ అంచుకి ఇంటి ప్రహరీ గోడకి కలిపి రేకులతో షెడ్ వేశాడు. మంచాలు, సోఫాలు వీలైనన్ని అందులో కుక్కినట్టు పెట్టారు. అవి కనిపించకుండా చుట్టూ తడికని బిగించాడు. వసంతు పడక రాత్రి అక్కడే చిన్న కుర్చీ, టేబుల్ ల్యాంపు ఉన్నాయి. వసంతు రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే పనిచేసుకుని అక్కడే ఉన్న తమ డైనింగ్ టేబుల్ మీద నిద్రపోతాడు. అతను ఈస్టర్న్ స్టార్ పేపర్కి పనిచేస్తున్నాడు. ఎక్కువగా సాహిత్యపరమైన ఇంటర్వ్యూలు, సాంస్కృతిక వ్యాఖ్యానాలు ఉంటాయి. ఆదివారం అతనిచ్చే లిటరేచర్ స్పెషల్ పేజీగా ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ మారుతి సాహితీ ఛానల్.